వెల్కమ్ బ్యాక్ టు 360 డిగ్రీస్. తిరుపతిలో గురువారం హై టెన్షన్ నెలకొంది. గోశాలలో ఆవుల మృతిపై పార్టీలు పోటాపోటీగా సవాళ్లు విసురుకున్నాయి. టీటీడీ నిర్లక్ష్యంతోనే గోవులు చనిపోతున్నాయని వైసీపీ ఆరోపించగా నిజం నిరూపిస్తామంటూ టీడీపీ నేతలు బహిరంగ చర్చకు వైఎస్ఆర్సీపీ నేత భూమనను పిలిచారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తలపెట్టిన గోశాల సందర్శన ఉద్రిక్తంగా మారింది. ఈ మధ్యలోనే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయినా కూడా ఈ మాటల యుద్ధం ఆగలేదు. ఆ వైనం మీరే చూడండి. గోశాల వేదికగా తిరుపతిలో పార్టీల పోరు. తిరుపతి గోశాలలో ఆవులు అధికారుల నిర్లక్ష్యంతోనే చనిపోతున్నాయంటూ వైసీపీ ఆరోపణలపై టీడీపీ నేతలు బహిరంగ చర్చకు ఆహ్వానించగా వైఎస్ఆర్సీపీ నేతలు దానికి సై అన్నారు. అయితే గోశాల వద్దకు బయలుదేరిన భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే నిరసన తెలిపారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు టీడీపీ నేతలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ గోశాలకు చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అలానే వైఎస్ఆర్సీపీ నేతలు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే అక్కడకు తిరుపతి ఎంపీ గురుమూర్తి రావడంతో ఆయనపైన టీడీపీ లీడర్లు ఫైర్ అయ్యారు. పోలీసులు భూమనని అడ్డుకోలేదని మీలానే 5గురితో రావచ్చు కదా అంటూ ప్రశ్నించారు. అయితే భూమన మాత్రం టీడీపీ లీడర్లు ఉన్నప్పుడే తనని అక్కడికి అనుమతించాలని, వారు వెళ్లిపోయిన తరువాత తాను వెళ్లి ప్రయోజనం ఏంటంటూ మాట్లాడారు. గత కొద్ది రోజులుగా టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో ఆవులు చనిపోతున్నాయంటూ ప్రచారం సాగుతోంది. ఈ అంశంపైనే టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ సవాళ్లు విసురుకోగా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.